ఆత్మలుగా ఈ శరీరంలో ఉన్నన్ని రోజులు ఈ శరీరం అనేది కొంత ఆయుష్కాలం కలిగి, కొంత పరిమితితో కూడుకున్న ఆయుష్ కలిగి కొన్ని రోజులు ఈ గుడారంలో ఆత్మగా నువ్వు తలదాల్చుకోవాలి. దేవుని అద్భుతమైన ప్రణాళిక, ఆయన కలలు. ఈ ఆకారంలోనికి, ఈ మట్టి గుడారంలోనికి నిన్ను ఆత్మనుగా ప్రవేశపెట్టాను. ఈ మట్టి గుడారం అనేది నీకు కొన్ని ఆనవాళ్ళు, కొన్ని గుర్తులు చూపిస్తుంటుంది. ఆత్మగా దీనిలోనికి నీవు ఈ మట్టి శరీరంలోనికి ఎప్పుడైతే ప్రవేశించావో, ఈ మట్టి ఆకారంలోనికి నీవు ఎప్పుడైతే వెళ్ళావో, వెళ్ళినా నీ కాలం దగ్గర పడుతుంది, నీవు వెళ్ళిపోయే కాలము దగ్గర అవుతుంది అనే విషయము నీ బాడీ నీకు తెలియజేస్తుంది నాయన అని కూడా కొన్ని గుర్తులు మన బాడీకి పెట్టాడండి. కానీ అది గుర్తించాలి మనం. కనబడుతున్న ఆకారం ఉంది చూశారు, ఈ కనబడుతున్న ఆకారంలోనికి ఆత్మలుగా దేవుడిలో నుంచి ఆత్మ భాగాలుగా దీంట్లోకి మనం ప్రవేశించిన మనము ఒకరోజు ఈ శరీరము మనకు మార్పులకు గురవుతుంటుంది. మన శరీరం మార్పులకు గురవుతుంటుంది. అద్దం ముందు కనబడితే రోజు రోజు నీలో మార్పు. అద్దం ముందు నిలబడ్డప్పుడు నెత్తిలో ఎక్కడనో తెల్ల వెంట్రుకలు కనబడ్డాయి అనుకోండి, ఒకసారి గుండెల్లో రాయి పడ్డట్లయితుందండి. ఎందుకు? అమ్మో తెల్ల వెంట్రుకలు వచ్చేసాయా, మూతి మీద మీసం మీద తెల్ల వెంట్రుక కనబడ్డది అనుకోండి, అప్పుడే నాకు వయసు వచ్చేసిందా అన్న ఒక భయం పడుతుంది. కానీ దాన్ని మనం కలరేసి కవర్ చేస్తాం, పూర్తి చేసుకుంటాం. అది ఏం చేస్తుందో తెలుసా? నువ్వు దగ్గర పడుతున్నావు, నీకు ఇచ్చిన గడువు పూర్తి అవుతుంది, నీవు తొందరలో ఈ యొక్క ఆకారాన్ని ఖాళీ చేయబోతున్నావు, ఈ ఆకారాన్ని ఒకరోజు నువ్వు విడవబోతున్నావు అనే సూచనలు నీకు అది చూపిస్తుంటుంది. ఇప్పుడు మన బ్రతుకును మనం చూడగలిగితే మనం వచ్చింది అదో ఆ బాల్యం నుంచే, ఆ చిన్నపిల్లల బాల్యం నుంచే. బాల్యం నుంచి తల్లి గర్భంలో శిశువులా పడ్డ మనం శిశువు నుంచి బాల్యం నుంచి యవనం పూర్తి చేసుకున్నాం. యవనం పూర్తి చేసుకున్న తర్వాత మధ్యస్థాయిలోనికి వచ్చాం. తర్వాత మధ్యస్థాయి నుంచి వృద్ధాప్యంలోనికి ఒకరోజు వెళుతాం. అంటే ఏదో ఒకరోజు ఈ ఆకారాన్ని